ఆ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే పార్టీ కోసం గట్టిగా పనిచేస్తున్నారు. అవసరమైతే పిడికిలి బిగించి మరీ రోడ్డెక్కుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతున్నారు. పనితీరులో ఆమె బెస్ట్ అనుకున్నాయి పార్టీ వర్గాలు. అయితే పార్టీ ర్యాంకింగ్స్ లో ఆమెకు బిగ్ షాక్ తగిలింది. అది టీడీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏమిటా నియోజకవర్గం? తిరుపతి లడ్డు కల్తీ మేటర్లో వైసీపీ అగ్రనేతలపై ఆరోపణలు చేస్తూ గుంటూరులో ఫ్లెక్సీలు వేశారు టీడీపీ నేతలు. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేత అంబటి రాంబాబు వెళ్లారు. అక్కడున్న టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషించడంతో అంబటి కూడా రెచ్చిపోయారు. లకారాలతో ఆయన కూడా విరుచుకుపడ్డారు. అయితే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆ తర్వాత సీన్ అంబటి ఇంటికి మారింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అంబటి ఇంటిని చుట్టుముట్టారు. పోలీసుల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు Be mine with the Joyalukas Be Mine Heart to Heart Valentine's collection. Very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. అంబటి ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. 3 కార్లకు అంబటి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి హైలైట్గా నిలిచారు. అటు యాక్షన్ సీన్లలో గానీ, ఇటు అంబటికి ధీటుగా మాటల తూటాలు విసరడంలో గానీ ఆమె ముందుండి సైకిల్ శ్రేణులను నడిపించారు. దీంతో గల్లా మాధవి మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఫైర్ బ్రాండ్ అని టీడీపీ శ్రేణులు తెగ మురిసిపోయాయి. అక్కడితో సీన్ కట్ చేస్తే లేటెస్ట్గా ఇచ్చిన ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్లో గల్లా మాధవికి బిగ్ షాక్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై మార్కులు వేశారు. మొదటి స్థానంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నిలిచింది. ఎక్సలెంట్, గుడ్, మోడరేట్, పూర్ కేటగిరీలుగా నియోజకవర్గాలను విభజించారు. ఎక్సలెంట్ కేటగిరీ అంటే A+. అది తెచ్చుకున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు 100కు 90కి పైగా మార్కులు సాధించారు. ఇక A అంటే గుడ్ కేటగిరీ అంటే 75 నుంచి 89% మార్కులు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు. ఇక B అంటే మోడరేట్ కేటగిరీ, ఏదో ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదులే, మధ్యస్థంగా ఉంది అన్నట్లిచ్చారు. 50 నుంచి 74% మార్కులు తెచ్చుకున్న వాళ్లను ఈ కేటగిరీలో ఉంచారు. ఈ కేటగిరీలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం కూడా ఉంది. అంటే అటు యాక్షన్, ఇటు డైలాగ్స్ లో ఇరగదీసిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవికి 3వ గ్రేడ్ వచ్చింది. ఆమె పనితీరు మధ్యస్థంగా ఉందని టీడీపీ అధిష్టానం పేర్కొంది. ఇదే టీడీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. అంబటి ఎపిసోడ్ తర్వాత అధిష్టానం గుడ్ లుక్స్ లో ఉంటారనుకున్న గల్లా మాధవి అనూహ్యంగా 3rd గ్రేడ్ తెచ్చుకుని పర్వాలేదు అనే కేటగిరీలోకి వెళ్లిపోవడం టీడీపీ క్యాడర్లో పెద్ద చర్చకు